నా మూల కణాలే ఇది. నేను ఎందుకు వచ్చాను ముందుకంటే ఇది నన్ను ప్రతి నిమిషం గుర్తు చేయాలి. నా సొంత ఆశలు ఏమి లేవు, కోరికలు ఏమి లేవు, వెనకాల బిజినెస్ లేవు, జమ చేసుకోవడానికి, బిజినెస్ పెంచుకోవడానికి. ఒకటి కోరికతో వచ్చిన గద్దరన్న వదిలిపెట్టిపోయిన ఆశయాన్ని. గద్దరన్న చాలా బాధలో నా కళాకారులు, నా ఉద్యమకారులు, నా బిడ్డలు, నా రానున్న తరాలు ఏమైపోతారు, వాళ్ళ కోసం నేను మళ్ళొకసారి గుండె ఆపరేషన్ చేసుకొని వచ్చి వాళ్ళకు నిలబడి నేను బెడ్ మీద ఉన్నా సరే, నా కాలు చేతులు పని చేయకపోయినా సరే, నా గొంతు, నా గుండె, నా బుర్ర పని చేస్తుందంట బిడ్డ. నేను ఇక్కడ నుంచి ఆ బెడ్ మీద నుంచి మరొక్కసారి తెలంగాణ నుంచి స్వాతంత్రం ఉద్యమాన్ని మొదలు పెట్టపోతా అన్నాడు. ఆ ఉద్యమే భారత రాజ్యాంగాన్ని రక్షించే ఉద్యమం. ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టి భారతదేశమంతా వ్యాపిస్తానని తన చివరి కోరికని ముందుకు తీసుకుపోయడానికి వచ్చాను తప్ప ఇంకొక స్వార్థం అంటూ లేదు. మరొక అంశాన్ని కూడా ఆయన చెప్పాడు. నిశ్శబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కు. మన కష్టాలు తెలిసిన వారు, మన రెక్కల కష్టాలు తెలిసిన వారు, మన కన్నీరు తెలిసిన వారు, మన రక్తపు చుక్క విలువ తెలిసిన వాళ్ళే ఆ పాలనలో ఆ కుర్చీలో కూర్చుంటే, మనం దూరం నుంచి వస్తుంటే అరే మన ఊరాయన వచ్చిండు జరగా తీసుకురాని లేసొచ్చి మనం దగ్గర తీసుకొని ఇంత మంచినీళ్ళు అని చెప్తారు. ఆ విలువలు తెలిసిన వాళ్ళే పాలనలో ఉంటే తప్ప మన కష్టాలు, కన్నీళ్ళు, మన ఆకలి కేకలు తీరు అనే చాలా గట్టి నమ్మకంతో నిశ్శబ్ద విప్లవాన్ని మొదలుపెట్టబోతా అన్నారు. సో ఖచ్చితంగా గద్దరన్న ఆశయమే నా ఆశయము. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ అడుగులో అడుగే నేను మీతో కలిసి నడుస్తానని చెప్తున్నాను. అట్లాగే ఈ సాంస్కృతిక సారథిలో ఉద్యోగుల నుంచి మాట వచ్చినప్పుడు